గ్రంథాలయానికి పుస్తకాలను అందజేసిన ఉపాధ్యాయురాలు వెలిదండి సుమలత. అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం సందర్భంగా బుధవారం పబ్లిక్ గార్డెన్లోని బాలల గ్రంథాలయానికి ఉపాధ్యాయురాలు వెలిదండి సుమలత విలువైన పుస్తకాలను అందజేశారు. పిల్లల్లో పఠనాశక్తిని కలిగించటం, వారితో పాటు పెద్దల్ని కూడా బాల సాహిత్యం వైపు ఆకర్షించటం అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం లక్ష్యం. 1967 నుంచి ఏటా ఏప్రిల్ 2న అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం జరుపుకుంటున్నారు. బాలలకు ఉపయోగపడే పుస్తకాలను బుధవారం నాడు బాలల గ్రంథాలయం లైబ్రేరియన్కు సుమలత అందజేయటం జరిగింది. ఈ సందర్భంగా లైబ్రేరియన్ గడ్డం సమ్మయ్య మాట్లాడుతూ, విలువైన పుస్తకాలను గ్రంథాలయానికి అందజేసినందుకు అభినందిస్తూ, గ్రంథాలయాలకు పుస్తకాలను బహూకరించడం అనేది మంచి సంప్రదాయమన్నారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత పరికిపండ్ల వేణు మాట్లాడుతూ, తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వవలసిన అమూల్యమైన ఆస్తి మంచి పుస్తకం అన్నారు. పుస్తకం అమ్మలా లాలిస్తుంది, నాన్నలా అందిస్తుంది, గురువులా తీర్చిదిద్దుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు మాదాసి సురేష్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ చుంచు రాజేందర్, ప్రముఖ న్యాయవాది కలకోటి మహేందర్, సామాజిక కార్యకర్త గొడిశాల హరినాథ్, జిల్లా కార్యదర్శి చుంచు నరేష్ తదితరులు పాల్గొన్నారు.